లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం లివింగ్ రిలేషన్షిప్ అనేవి లీగలా ఇల్లీగలా, ఈ అంశం మీద మనం ఈరోజు చర్చించబోతున్నాం. ఈరోజు సమయంలో ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే వైవాహిక చట్టంలో మ్యారేజ్ చేసుకున్న తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మెయింటైన్ అవుతున్నప్పుడు ఈ రకమైనటువంటి రిలేషన్షిప్ జరగడం వల్ల ఎంతమంది ప్రభావితం అవుతున్నారు అనేది రోజుకి కొన్ని కోకొల్లలుగా వస్తున్నటువంటి కేసులను కనుక మనం చూసినట్టయితే సమాజంలో దీనికి సంబంధించినటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఎంతోమంది ఈరోజు ఈ వైవాహిక జీవితానికి ఒక ఫుల్ స్టాప్ పడేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అసలు ఈ లివింగ్ రిలేషన్షిప్ చట్టబద్ధత ఉందా లేదా, దీనిపై మనం అసలు దీని కోర్టులు ఏ విధంగా వారి యొక్క తీర్పుల్లో వివరించాయి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మిత్రులందరూ కూడా దయచేసి మన లా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి లీగల్ పరమైనటువంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి. ఇక ఈరోజు కనుక విషయంలో కనుక మనం వెళ్ళినప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అనే ఒక సబ్జెక్ట్ని మనం తీసుకోవడానికి ముఖ్య కారణం సమాజంలో అనేక రకాలైనటువంటి పోకడలు పోవడం, ఎంతోమంది ఈ తప్పటడుగులు వేయడం, ఎంతో రాంగ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కేసులు కనుక ఈ సమాజం మీద ప్రభావితం చూపించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులను కనుక మనం ఒకసారి చూసుకున్నప్పుడు రమేష్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసు ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్గా రావడం జరిగింది. ఈ జడ్జిమెంట్ని కనుక ఒకసారి పరిశీలించినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉండేటప్పుడు అది సమస్య కాదు. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒక వైవాహిక చట్టానికి కట్టుబడి హిందూ సంబంధించినటువంటి లేదు వారి యొక్క మతాలకు సంబంధించినటువంటి కస్టమ్స్ సంబంధించినటువంటి యాక్ట్ ప్రకారం మ్యారేజ్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ రకమైనటువంటి రాంగ్ రిలేషన్షిప్స్ ఏదైతే ఉన్నాయో ఈ లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఈ రమేష్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో ఆయనతో సుమారుగా 4 సంవత్సరాల పాటు లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన తర్వాత ఆయన మీద 376 అనేది ఫైల్ చేయడం జరిగింది. 376 నన్ను రేప్ చేశారు అనే విషయాన్ని ఆమె వేసినప్పుడు గౌరవ ఉన్నత న్యాయస్థానాలు దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి అసలు నువ్వు ఇచ్చినటువంటి ఎఫిడవిట్లో ఎన్నాళ్ళు బట్టి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నావు అనే విషయాన్ని పరిశీలించినటువంటి గౌరవ న్యాయస్థానం 4 సంవత్సరాలు బట్టి రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది ఇద్దరి మధ్య ఒక మ్యూచువల్ కన్సెంట్గానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కేసు ఇక్కడ నెంబరింగ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదని కొట్టివేయడం జరిగింది. అంటే మ్యూచువల్ కన్సెంట్ అనేది మెయిన్ ఈ రెండింటిలోని ముఖ్యమైనటువంటి వివరంగా చెప్పడం జరిగింది గౌరవ న్యాయస్థానాలు. ఇక దీంతోపాటు అసలు లివింగ్ రిలేషన్షిప్ అనేది లీగలా ఇల్లీగలా అనే అంశంలో మరొకసారి మనం ఆలోచించినప్పుడు లివింగ్ రిలేషన్షిప్లో ముఖ్యంగా ఈ 3 అంశాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అది ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఇద్దరూ కూడా మ్యారేజ్ వయసు వచ్చిన వారే ఉండాలి. మొదటిగా తెలుసుకోవాల్సింది ఇద్దరూ కూడా మ్యారేజ్ వయసు వచ్చి ఉండాలి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అదేవిధంగా ఇద్దరికీ కూడా క్లియర్గా, అంటే ఏ రకంగా చెప్పాలంటే సౌండ్ మైండ్ లేకుండా, అంటే క్లియర్గా మీరు ఏదైనా ఆలోచించి డెసిషన్ తీసుకునేవారుగా ఉండాలి. దీంతోపాటు మ్యూచువల్ కన్సెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్, అంటే ఇద్దరు అంగీకారంతో కలిసి లివింగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం అనే క్లారిటీతో మీరు ఉండాలి. ఇక దీంతోపాటు ఈ మ్యూచువల్ కన్సెంట్ అనేది ఈ కేసుల్లో ముఖ్యమైనటువంటి భాగంగా నిలబడడం జరుగుతుంది. ఇక దీంతోపాటుగా మనం ఒకసారి గమనించినట్టయితే కోర్టులోని రీసెంట్గా వచ్చినటువంటి జడ్జిమెంట్లు కనుక మనం పరిశీలించినట్టయితే బద్రీప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ డైరెక్టర్ డిప్యుటేషన్ అనేటటువంటి ఒక కేసు కూడా ఉంది. దీన్ని కనుక మనం పరిశీలించినప్పుడు ఇందులో కూడా కొన్ని రకాలైనటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. సూచనలు ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలించినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించినటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఈ రకమైనటువంటి ఇల్లీగల్ రిలేషన్స్ మ్యూచువల్ కన్సెంట్ చేస్తున్నప్పుడు ఒకవేళ అటువంటి రిలేషన్లు మెయింటైన్ చేసే టైంలో 497కి సంబంధించినటువంటి, అంటే ఇంతవరకు కూడా ఐపీసీలో 497, 498 ఇంతకుముందు ఉండేవి, కానీ 497 అనేది తొలగించడం జరిగింది. ఒకవేళ అంటే 497 ఏంటని మీకు అందరికీ తెలియకపోవచ్చు. అడల్టరీ కింద మనం చెప్పుకుంటాం. అడల్టరీ మీన్స్ ఒకరిపైన ఒకరు వ్యామోహంతో చేసేటటువంటి ఒక తప్పుడు పనిగా దాన్ని భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి సెక్షన్ని ఈరోజు తొలగించి దానిలో ఒక విషయాన్ని అయితే గౌరవ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఒకటి వివరించింది. ఏంటంటే 497 అనేది తీసినప్పటికీ కూడా ఎవరైనా భార్యాభర్తలు ఒకవేళ ఈ అడాల్టరీని ప్రూవ్ చేసుకునే సందర్భంలో 497 అనేది స్లీప్ మోడ్లో ఉన్నప్పటికీ కూడా
ఏదైతే వారిద్దరి మధ్య అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా థర్డ్ పర్సన్ తోటి వారు ఇంటర్ కోర్సులో ఉంటున్నారనే విషయాన్ని కానీ వారితో కలిసి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారనే విషయాన్ని కనుక గుర్తించినటువంటి భార్య లేక భర్త ఇద్దరూ కూడా దాన్ని ఒక డైవర్స్లో ఒక భాగంగానే మాత్రం ఖచ్చితంగా వారి తొలక డైవర్స్ వేసుకున్నప్పుడు మాత్రమే ఈ పాయింట్ని లేవదీయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మీరు చూపించి డైవర్స్ తీసుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పి గౌరవ ఉన్నత న్యాయస్థానం తెలియజేసింది. కాబట్టి ఇలాంటి చట్టాలు ఉన్నాయి కాబట్టి సమాజంలో మనల్ని ఎవరు చూడలేదని మనం అనుకుంటున్నప్పటికీ మన చుట్టూ అనేక మంది ఎప్పుడు సొసైటీలో మన తొలక ఆలోచనలు మనం చేస్తున్నటువంటి విధి విధానాలన్నింటినీ కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండడం, మంచి మార్గంలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం కలిగి ఉండడం, దాంతోపాటు ఈ రకమైనటువంటి ఏదైతే భార్యాభర్తల తలక బంధాన్ని గట్టిగా దృఢంగా సంకల్పంతో ముందుకు తీసుకెళ్లడం, ఈ వైవాహిక జీవిత ప్రయాణంలోని ఎటువంటి అడమరుకులు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేని విధి విధానాల్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి హిందూ వైవాహిక చట్టం అదేవిధంగా ఇతరత్ర సంబంధించినటువంటి వారి మతాలకు సంబంధించినటువంటి చట్టాలు గౌరవిస్తూ మీ యొక్క జీవనాన్ని కొనసాగించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.